బయట ఉండలేడు కానీ దాంట్లో ఏంటంటే కలుపు మొక్కలు వేయచ్చు, తర్వాత సంస్కృతీకరించడం. మరి లక్ష్మీనారాయణ కరెక్టా, లక్షణ కరెక్టా? లక్ష్మీనారాయణ కరెక్టా? ఏ ఉంచుగా మేము తీసేద్దాం. అందుకే ఏంటంటే శాస్త్రీయైజేషన్ అనే దాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే మన ఇక్కడ మనం చాలా పెద్ద ఎత్తున పాపులో కాలేసే అవకాశం ఉన్నది. అది నేను చెప్పదలుచుకున్నా. మనం ఏ వర్గం, శిష్ట వర్గము, మళ్ళా అడగారిన జనము, మళ్ళీ ఎక్కడ కూడా అక్కడికే పోతున్నాం. మళ్ళీ చెప్పింది ఉంటాడు. అట్లా కాకుండా నేను సరైన పర్స్పెక్టివ్ అర్థం చేసుకోవాలి. ఒక పాయింట్ మొత్తం ఎస్టాబ్లిష్ అయ్యింది, దాని మీద ఇంకా ఆలోచించాలని కోరుతున్నా. ఇక్కడ ఏంటంటే ఏదైనా భాషలో మనం పాతకాలం చందమామ ఎవరు చందమామ కరెక్ట్? నా చందమామ వేరే, కోరుకొండ చందమామ రావే, జాబిలి రావే, కోరుకొండ పోదాం, గొర్రెని తీద్దాం, నడి చేద్దాం, నాలుగని చేద్దాం, మెత్తటి పాలు తీద్దాం, బొక్కలు ఆవులకి వేద్దాం, ఆవు పుట్టెడు పాలిచ్చే పాలు కొంచెం పోయి పంతులకి ఇస్తే పంతులు నాకు పద్యం చెప్పే పద్యం కొంచెం పోయి మామకి ఇస్తే మామ నాకు పిల్లానిచ్చే పిల్ల పేరు చెప్తారు, పిల్ల పేరు మళ్ళీ నా పేరు చెప్తారు. అది కన్ఫ్యూజన్. అది థ్యాంక్ యూ అన్న. ఇక సభ ముగిస్తుంది. మన ప్రొఫెసర్ చెన్నప్ప గారు కంక్లూడింగ్ రిమార్క్స్ సభ ముగిస్తుంది. థ్యాంక్ యూ వెరీ సో మచ్. టిఆర్సి పెట్టినటువంటి చర్చా వేదిక భాష మీద